తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ కోఠీలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. రిషబ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు లాక్కెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునకు తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఈ కాల్పుల ఘటనపై మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? వెంకటేష్, ఉదయం 7 గంటల సమయంలో రిషద్ అనేటువంటి వ్యక్తి ఆయన అబ్జల్గంజ్ వైపు నుంచి ట్యాంక్ స్ట్రీట్ అంటే కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వైపు ఆయన నగదుతోటి అటువైపు డిపాజిట్ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో అతన్ని వెంబడించినటువంటి ద్విచక్ర వాహనంపై అతన్ని వెంబడించినటువంటి ఇద్దరు దుండగులు అతనిపై కాల్పులు జరిపి ఆయన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల రూపాయలని లాక్కొని పరారయ్యారు. అక్కడి నుంచి సిటీ వైపు పరారైనట్టుగా ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి తెలుస్తోంది. సో ప్రస్తుతానికి వాళ్ళు బుల్లెట్ గాయంతో 2 రౌండ్లు అతనిపై కాల్పులు జరిపారు. మొదటి బుల్లెట్ మిస్ అవగా రెండో బుల్లెట్ అతని వెనక భాగంలో నుంచి అతని కాల్లోసి దిగింది. ఆయనకి తీవ్ర రక్తస్రావంతో వెంటనే అక్కడ గమనించినటువంటి స్థానికులు 108కి ఫోన్ చేసి వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఖైరతాబాద్ అదనపు డీసీపీ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ కూడా పరిశీలిస్తుంది. 2 బుల్లెట్ షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సో దీని దుండగులకు సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 2 టీంలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ని మానిటర్ చేస్తున్నాయి. వాళ్ళు ఎటువైపు వెళ్లారని చూస్తున్నారు. మరికొంతమంది టీం ని ఏర్పాటు చేసి వాళ్ళ దుండగుల కోసం గాలింపు చేస్తున్నట్లుగా డీసీపీ తెలిపారు. సో ప్రస్తుతానికైతే ఘటనా స్థలంలో పోలీసులంతా కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. ఈ ఎటువైపు వెళ్లారు, సో ఈ ఘటనకు గల కారణాలపై వాళ్ళు ఎటు నుంచి వచ్చారు ద్విచక్ర వాహనంపై అనే దానిపై పరిశీలిస్తున్నారు. సో ఉదయం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ 7 గంటల సమయం జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకసారిగా బుల్లెట్ శబ్దాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. సో ఉదయం ఆ ప్రాంతం అంతా కొంత షాపులు ఇంకా తెరవలేదు కాబట్టి కొంత నిర్మానుష్యంలాగా, అంటే ఎవరు ఉండరు కాబట్టి జనసంచారం ఎక్కువగా కనిపించదు, కేవలం వెహికల్స్ మాత్రమే ఉంటాయి. సో అదే టైంలో అక్కడి నుంచి వేగంగా అక్కడి నుంచి పరారైనట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ సీసీటీవీ మానిటర్ కోసం కొన్ని టీంలు, దాంతో పాటుగా దుండగులు పట్టుకునే మరికొన్ని టీంలు కూడా రంగంలో దిగాయి. రిషద్ అనేటువంటి వ్యక్తి అతను అబ్జల్గంజ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే అతని నుంచి కూడా కొన్ని వివరాలు తీసుకుంటున్నారు. సో అతను డబ్బు డిపాజిట్ చేయడానికి ఒక బ్యాగ్ లో తీసుకొని అక్కడికి రావడం, సో దీన్ని ముందస్తుగానే గమనించినటువంటి దుండగులు అతన్ని ఫాలో అయ్యి ఈ కాల్పులు జరిపినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సో వీళ్ళ గురించి ప్రస్తుతం దుండగుల గురించి గాలిస్తున్నారు. గాయపడిన అతని వ్యక్తి ప్రస్తుతానికైతే ఆరోగ్యం అతని నిలకడగా ఉన్నట్లుగా తెలిపారు. తొడ భాగంలో కాబట్టి అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు. సో దుండగులు పట్టుకునేందుకు మరికొంతమంది టీంను కూడా ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు నాగార్జున.